ఆర్ యు రెడీ? మన ప్రసంగం అంశం యేసయ్యా నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకు దేవా. మన ఒకటో పాయింట్, నీ కన్నీళ్లకు 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 మౌనముగా నుండడు. 2, మన జీవితం చాలా అల్పమైనది. ఆర్ యు రెడీ? 3వ పాయింట్కి వెళ్ళకముందు ఏందో దేవుడు గబుక్కునిచ్చిన థాట్. ఆర్ యు రెడీ? మన జీవితం చాలా అందమైందా? అల్పమైంది, అందమైందే. చాలా సంతోషం. మీకు మంచి థాట్ ఇచ్చాడు మీకు. మన జీవితం అల్పమైనది, మన జీవితం అందమైనది. ఈ అల్పమైనది అందమైన ఈ జీవితంలో ఎందుకు నానా కక్షలు, ఎందుకు పగ, ఎందుకు ద్వేషం, ఎందుకు గర్వం, ఎందుకు అహంకారం, ఎందుకు ఇంకొక నాశనం చేయడానికి? ఆమేన్, హల్లెలూయా. ఉన్న కొంతకాలం ఐక్యతతో, ప్రేమతో, దయతో, సమాధానముతో, కనికరముతో ఒకరినొకరు ఉద్ధరించుకోవడానికి, కనికరం చూపెట్టడానికి మన జీవితం ద్వారా యేసయ్యను చూపెడదాం. మనల్ని చూడగానే యేసయ్య కనబడాలి. మన ప్రేమను చూడగానే యేసయ్య ప్రేమ అర్థం అవ్వాలి. మన కనికరం చూడగానే యేసయ్య కనికరం అర్థం అవ్వాలి. మన మాటలు చూడగానే యేసయ్య మాటలు గుర్తుకు రావాలి. ఉండే కొంతకాలంలో ఈ పగ ద్వేషాలు తీసుకొని దేవుని కొరకు నిలబడదాం. మన 2వ పాయింట్, మన జీవితం చాలా అల్పమైనది. 3వ పాయింట్, ఎందుకు ఆ ఏడుపు? ఎందుకు ఆ ఏడుపు? ఎందుకమ్మా ఆ ఏడుపు? ఎందుకు ఆ ఏడుపు? అమ్మా నాన్నలు ఉంటారు, ఎందుకే ఆ ఏడుపు? నీకు ఫస్టే ఉండాలి కానీ ఎందుకు ఆ ఏడుపు? హల్లెలూయా. ఎందుకు ఆ ఏడుపు? కొన్నిసార్లు ఒక చోటుకి వెళ్ళి ఏడుస్తాం, నాకు జవాబు దొరకాలని. మరొక చోటు దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం, జవాబు దొరకాలని. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం, జవాబు దొరకాలని. అక్కడెక్కడా జవాబు దొరకదు. మనసులో ఏమంటది? ఎందుకు ఆ ఏడుపు? యాకోబుకి 12 మంది పిల్లలు, 10 మంది పెద్ద కుమారులు, 11వ కుమారుని గుంటలో పడేసేశారు, అమ్మేసేశారు. అమ్మేస్తే నాన్నకి ఏమని చెప్పారు తెలుసా? తన తమ్ముడి యొక్క పై అంగీని తీసేసి ముక్కలు ముక్కలు చేసేసి, డాడీ సింహమో ఎలుగుబంటో చిరతపులో పులో చంపేసేసింది, ఆయన వస్త్రం మొత్తం చింపడేసింది, చినిగిపోయిన వస్త్రం నీ దగ్గర తీసుకొచ్చాం. దేవాది దేవుడు అనేది ఎందుకు ఆ ఏడుపు? చేసింది ఒకటే, చెప్పేది మరొకటి. ఎందుకు ఆ ఏడుపు? ఆలమాటిని యాకోబు దాదాపు కొన్ని సంవత్సరాలు వెక్కి ఏడుస్తున్నాడు. దేవుడు అన్నాడు ఎందుకు ఆ ఏడుపు? ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో అదే నా దేవుడు అంటున్నాడు. అన్నయ్యలు చెప్పిన మాటకే, పెద్ద కుమారులు చెప్పిన మాటకే యాకోబు ఏడుస్తున్నాడు. దేవుడు అనేది ఎందుకు ఆ ఏడుపు? ఈ రోజున ఎవరో చెప్పిన మాటకే, ఎవరో చేసిన దానికి ఎందుకు ఆ ఏడుపు? నీకు యాకోబు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎందుకు ఆ ఏడుపు? నన్ను నమ్మి నువ్వు ముందడిగే, మిగతా నేను చూసుకుంటా. ఎవరో మీ అబ్బాయి గురించి చెప్పారు, ఎవరో మీ అమ్మాయి గురించి చెప్పారు, ఎవరో నీ వ్యాపారం గురించి చెప్పారు, ఎవరో మరొకరి గురించి చెప్పారు. ఎందుకు ఆ ఏడుపు? ఎందుకు ఆ ఏడుపు? నన్ను నమ్మి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళు. నేను ఉద్యోగ బాధ్యత అప్పగిచ్చానా, ఉద్యోగం చేసుకుంటూ ముందుకెళ్ళిపో. వ్యాపార బాధ్యత ఇచ్చానా, వ్యాపారం చేసుకుంటూ ముందుకెళ్ళిపో. పరిచర్య భారం ఇచ్చానా, అది చేసుకుంటూ ముందుకెళ్ళిపో. ఎందుకు ఆ ఏడుపు? హల్లెలూయా. ఎందుకు ఆ ఏడుపు? ఖచ్చితంగా నేను నీ కొరకు మౌనంగా ఉండను, నేను నీకు జవాబును అనుగ్రహిస్తా. ఏసావు జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేశాడు తమ్ముడికి. తమ్ముడికి అమ్మేసినాక టైం వచ్చినప్పుడు యాకోబు జ్యేష్ఠత్వపు హక్కు పొందుకుంటే, ఏసావు జ్యేష్ఠత్వపు హక్కు పోతే ఏడుస్తున్నాడు. దేవుడు అనేది ఎందుకు ఆ ఏడుపు? ఫస్ట్ లేదు కదా, ఎందుకు ఆ ఏడుపు? ఆ ఏడుపుకి దేవుడు మౌనంగా ఉన్నాడు. యూదా ఇస్కరియోతు యేసయ్యని అమ్మేసేసినాక ఏడుస్తున్నాడు. దేవుడు అనేది ఎందుకు ఆ ఏడుపు? యూదా ఇస్కరియోతు ఏడుపుకి మౌనంగా ఉన్నాడు. ఏసావు ఏడుపుకి మౌనంగా ఉన్నాడు. మరి జవాబు ఇచ్చాడో లేదో వాళ్ళే తర్వాత చెప్పాల. అన్న మందిరం వచ్చి ఏడుస్తుంది. ఆ ఏలి ప్రవక్త గారు అంటారు ఎందుకు ఆ ఏడుపు? ఎందుకు ఆ ఏడుపు? తాగేసినోళ్ళలాగా ఎందుకు ఆ ఏడుపు? కానీ యాజకునికి అర్థం కాకపోయినా నా దేవుడు మౌనంగా ఉండాలా ఒక సౌమ్యాన్ని అనుగ్రహించాడు. ఈ రోజున నిన్ను చూసి ఇంట్లో ఎందుకు ఆ ఏడుపు? ఎందుకు ఆ ఏడుపు అంటున్నారా? నాన్న అమ్మ మౌనంగా ఉన్నా, దైవజనులు మౌనంగా ఉన్నా, నీ బంధువులు మౌనంగా ఉన్నా, నా దేవుడు మౌనంగా ఉండడు. పాపాత్మురాలు అత్తరుబుడ్డి పగలగొట్టి ఆమె కన్నీళ్లు యేసయ్య పాదాల మీద కారుస్తుంటే ఆ సిమియోన్ అన్న భక్తుడు ఏమంటాడంటే ఎందుకు ఆ ఏడుపు? నీ గురించి యేసయ్యకి తెలిస్తే కనీసం
దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. యేసయ్య అన్నాడు, నీ బతుకు తెలుసు, నాకు ఈమె బతుకు తెలుసు, నా బతుకు తెలుసు, ప్రపంచంలో అందరి బతుకు తెలుసు. దేవుడు ఆమె కోసం మౌనంగా ఉండలా. యేసయ్య మౌనంగా ఉండలా. నోరు తెరిచి ఒక మాట అన్నాడు, భూమి ఉన్నంతకాలం ఆమె చేసింది చెప్పుకునేటట్టు చేస్తానన్నాడు ఆయన. నీ గురించి ఆయన మాట్లాడబోతున్నాడు. నీ గురించి ఆయన నోరు తెరవబోతున్నాడు. సరిపోల, నీ గురించి ఆయన నోరు తెరవబోతున్నాడు. నీ గురించి ఆయన హస్తాన్ని చాపబోతున్నాడు. నీ గురించి ఆయన మాట్లాడబోతున్నాడు. నీ పిల్లల గురించి ఆయన మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మన పొందిన పక్షాన ఆయన మాట్లాడబోతున్నాడు. దేవుడు మౌనంగా ఉండడు. హల్లెలూయా. ఎందుగా ఏడుపు? సిమెయోను అన్నాడు, ఎందుగా ఏడుపు అమ్మ నీకు, ఎందుగా ఏడుపు? కానీ యేసయ్య మౌనంగా ఉండలా. హల్లెలూయా. 80 సంవత్సరాల వృద్ధుడైన తండ్రి 50 సంవత్సరాలైన తన కుమారుని యేసుప్రభువు వారి దగ్గర తీసుకొచ్చాడు. యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆ నమ్మకం నీకుందా? లేదు. ఏడవటం ప్రారంభించాడు. ఆ కన్నీళ్ళను చూశాడు. శిష్యులు అంటున్నాడు, నమ్మకం లేకుండా ఎందుకు వచ్చావయ్యా యేసయ్య దగ్గరికి? ఎందుకు ఏడుపు ఇప్పుడు? ఎందుకు ఏడుపు? యేసయ్య అద్భుతం చేస్తాడని నీకు నమ్మకం లేదు, ఎందుకు ఏడుపు? కానీ నా యేసయ్య మౌనంగా ఉండలా. దెయ్యమా, ఆ బిడ్డను వదిలిపో, మళ్ళీ ఎన్నడూ రాకు అన్నాడు. హల్లెలూయా. నా దేవుడు మౌనంగా ఉండలా. విధవరాలు తన కుమారుణ్ణి పాడి మీద పెట్టుకొని వెళ్తుండగా వెనకాల ఉండి గుండెల బద్దలైపోయేటట్లుగా గుండెల బాదుకొని ఏడుస్తుంది. ఒకళ్ళు అంటున్నారు, మీ ఆయన గారు చచ్చిపోయారమ్మా, అప్పుడు ఏడిచావు, ఏమైనా అద్భుతం జరిగిందా? జరగల. మీ అబ్బాయి మరణించాడు, ఇప్పుడు ఏడుతున్నావు, ఏమైనా అద్భుతం జరిగిద్దా? ఏమీ జరగదు. మళ్ళీ ఇంకెందుకు ఏడుతున్నావు? ఎందుకు ఏడుతున్నావు? ఎందుకు ఏడుతున్నావు? హల్లెలూయా. కానీ యేసయ్య మౌనంగా ఉండలా. ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏడుస్తున్న ఆమెతో ఒక అద్భుతమైన మాట అన్నాడు, వీప్ నాట్, ఇక నువ్వు ఏడవద్దు, ఇక నువ్వు ఏడవద్దు అన్నాడు. పాడి ముట్టి ఆ కుమారుని బతికింపజేశాడు. ఈరోజు నజరేయుడైన యేసు నామములో ఎందుకా ఏడుపు అని ప్రజలు అనొచ్చు, ఎందుకా ఏడుపు అని భక్తులు అనొచ్చు, ఎందుకా ఏడుపు అని శిష్యులు అనొచ్చు, ఎందుకా ఏడుపు అని స్నేహితులు అనొచ్చు. నా దేవుడు నీతో చెప్పేది, ఇక ఎన్నడు ఏడవు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ కన్నీళ్లకు ఆయన మౌనంగా ఉండడు. ప్రైజ్ ద లార్డ్.